హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ ఫాక్సీ. ఈరోజు వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్స్ అవి చూపిస్తాను. నేను అమెజాన్ లో కొన్ని ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి మన బడ్జెట్ లో ఇంకా ఐస్థెటిక్ వేలో ఉంటాయి అనమాట. మనకి ఏ డ్రెస్ వేసుకున్న వెస్ట్రన్ వేర్ కానీ ఇంకా ట్రెడిషనల్ వేర్ కానీ ఏ బట్టలు వేసుకున్నా సరే మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేవి బాగా మ్యాచ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ చూపిస్తాను. ఈ బ్యాగ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇది కొంచెం పెద్దగా అనిపించింది అనమాట. నాకు కొంచెం సైజ్ పెద్దగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఆర్డర్ చేసిన తర్వాత ఇది చాలా చిన్నదిగా వచ్చింది. చాలా చిన్న సైజ్ లో ఉంది కాబట్టి ఇది నేను రిటర్న్ పంపించేద్దాం అనుకుంటున్నాను. డిజైన్ అంతా బాగుంది కానీ ఇది చాలా స్మాల్ సైజ్ లో ఉంది. నేనైతే ఇది కొంచెం మీడియం సైజ్ లో ఉంటుంది అని అనుకున్నాను. ఇంకా ఇంకా మంచి బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే బ్యాగ్స్ అన్ని బాగున్నాయి. ఇది వచ్చేసి సెకండ్ బ్యాగ్. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్యాగ్ అనమాట. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి వచ్చేసి మనం లెంత్ కూడా పెద్దగా చేసుకోవడానికి ఇలా ఒక హ్యాంగర్ లాంటిది ఇచ్చారు. మీరు ఆర్డర్ చేసిన వాటిలో కొన్ని చూస్ చేసుకుంది అనమాట. ఇది వచ్చేసి మాకు చూస్ చేసుకుంది. నాకైతే బాగా నచ్చింది ఈ బ్లాక్ కలర్ బ్యాగ్. ఇంకా దీనికి వచ్చేసి ఇలా ఒక మిర్రర్ వర్క్ తో పాటు కొన్ని బీడ్స్ ఇచ్చి, బ్లాక్ బీడ్స్ లాగా ఇవి ఇచ్చి, డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. వచ్చేసి యాస్ట్రెడ్ బ్యాగ్. ఇది ప్రైస్ ఎంత వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇంకా వచ్చేసి దీనికి స్పేస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ట్రావెలింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా లోపల కూడా ఇచ్చిన క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ లాగా ఇచ్చారు కదా, అది కూడా క్లాత్ క్వాలిటీ బాగుంది. సింపుల్ గా కాలేజ్ కి ఇంకా బయటకు వెళ్ళడానికి ఇంకా ఆఫీస్ ఏ అమ్మాయిలకి అందరికి బాగా సూట్ అవుతుంది. మా అక్క వచ్చేసి ఇది చూస్ చేసుకుంది. ఇంకా మిర్రర్ వర్క్ డీటెయిలింగ్ అంతా బాగుంది. ఇంకా క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా దీనికి వచ్చేసి ఇలా ఒక మనం బ్యాగ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. అంటే అందరూ ఒకే సైడ్ కి వేసుకోరు కదా, అందుకోసం మనకి ఎంత లెంత్ కావాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని ఇలా వేసుకోవచ్చు. వచ్చేసి నేను డీమార్ట్ లో తీసుకున్నాను అనమాట. బానే ఉంది. డైలీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కువ సామాన్లు పట్టాలి అనుకునే వాళ్ళు ఈ బ్యాగ్ ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి దీని మీద నేను బిల్ ఎంతో 179, 180 అనుకుంటాను. 180 రూపీస్. ఇది క్వాలిటీ అంత బాగాలేదు కానీ అంటే యావరేజ్ క్వాలిటీ అనమాట. మంచి క్వాలిటీ ఇంకా సూపర్ గా ఉంది క్వాలిటీ అని చెప్పలేను కానీ యావరేజ్ క్వాలిటీ ఇంకా బానే ఉంది. బ్యాగ్ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇంకా ఆఫీస్ కి ఇలా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా షాపింగ్ కి వెళ్ళడానికి అటు వాటికి బాగా ఈ బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొచ్చేసి పక్కన కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసి షూట్ చేసినా సరే ఇది సౌండ్ ప్రూఫ్ కాదు ఈ డోర్స్ ఇవన్నీ, కాబట్టి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది లేకుండా త్వరగా హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చూపించేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పటికి మీకు 3 బ్యాగ్స్ చూపించాను. నేను 4th బ్యాగ్. ఇది వచ్చేసి నేను చిన్నగా మీడియం సైజ్ లో రావాలని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది చాలా బిగ్ సైజ్ లో వచ్చింది అనమాట. కాబట్టి ఇది కూడా రిటర్న్ పెట్టేయాలి. ఇది వచ్చేసి రాజస్థాన్ బోహో స్టైల్లో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. డిజైన్ అంతా క్వాలిటీ అంతా బాగానే ఉంది కానీ దీంట్లో ప్రాబ్లం ఇది ఎందుకు నచ్చలేదు అంటే సైజ్ పెద్దగా ఉండడం వల్ల. మనం వేసుకున్నప్పుడు ఇది మీడియం సైజ్ ఉంటే బాగుండేది, కానీ ఇది కొంచెం సైజ్ పెద్దగా అనిపిస్తుంది నాకు. ఇది కూడా రిటర్న్ పెట్టేస్తాను. దీంట్లో మీడియం సైజ్ ఉంటే బాగుండేది. ఇవన్నీ నేను అమెజాన్ లో పెట్టాను. ఇంకా అన్ని బ్యాగ్స్ బుక్ చేశాను కానీ ఈ రోజు వరకు కొన్ని వచ్చేసి ఒక 2 days బ్యాగ్ వచ్చాయి, ఒక 3-4. ఈ రోజు వచ్చి కొన్ని వచ్చాయి, కానీ ఇంకొక బ్యాగ్ మాత్రం మిస్ అయింది. అది ఇంకా రాలేదు. మేబీ 2 days తర్వాత వస్తుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను చూసిన బ్యాగ్స్ లో ఇది వచ్చేసి ఎక్కువ మంచి క్వాలిటీ అనమాట. దీనికి ఒకే స్ట్రాప్ ఇచ్చారనమాట. ఈ స్ట్రాప్ ని మనం కొంచెం లూజ్ అంటే అడ్జస్ట్మెంట్ కోసం మనకి బెల్ట్ లాగా ఇచ్చారు. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం సైడ్ కి కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ ఇట్లా చిన్న ఒక డిజైన్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇంకా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి ఈ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి దీనికి వచ్చేసి లోపల
క్లాత్ ఏం రాలేదన్నమాట, ఓన్లీ ఇలా వచ్చేసింది. లైనింగ్ తెచ్చుంటే బాగుండేమో, ఇంత క్వాలిటీ బ్యాగ్ కి అనిపించింది. కానీ బీచ్ కి ఇంకా షాపింగ్ కి వెళ్ళడానికి కూడా ఈ బ్యాగ్ బాగుంది. ఇంకా ఇది వచ్చేసి బీచ్ స్టైల్లో ఉంది. ఇంకా స్టైల్ గా వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఇంకా చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాగ్. నేను ట్యాగ్ ఏమి రిమూవ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఒకటంటూ అంటే కొంచెం నచ్చడానికి టైం పడుతుంది అనమాట. నేను అన్ని చూసి ఒకటి నాకు కంఫర్టబుల్ గా ఉంది, వేసుకోవడానికి బాగుంది, ఇంకా అన్నిటితో నాకు బాగా అన్నిటికీ బాగా సూట్ అవుతుంది అనిపిస్తే, క్వాలిటీ అంతా బాగుంది అనిపిస్తే నేను బై చేస్తాను అనమాట. అందుకే నేను ట్యాగ్స్ ఏవి రిమూవ్ చేయలేదు. ఏవి రిటర్న్ పెడతానో ఏది ఉంచుకుంటానో తెలియదు కాబట్టి. ఇది వచ్చేసి ఒక బీచ్ టైప్ స్టైల్ వైఫ్ అయితే ఇస్తుంది అనమాట. బ్యాగ్ బాగా క్యూట్ గా అనిపించింది నాకు, చూడడానికి బాగుంటుందని నేను బై చేశాను. ఇది వచ్చేసి దీనికి ఇది ఒకటి ఇచ్చారనమాట మనం ఓపెన్ చేయడానికి. దీనికి జిప్ ఏం రాలేదు, జిప్స్ ఇవన్నీ రాలేదు, ఓన్లీ ఇలా ఒక మ్యాగ్నెట్ లాగా ఒకటి ఇచ్చారు. లోపల మాత్రం లైనింగ్ ఇచ్చారు. దీంట్లో బెస్ట్ వచ్చేసి లైనింగ్ ఇచ్చారనమాట. లైనింగ్ ఇవ్వకుండా ఉంటే మనకి కొనాలనే ఆప్షన్ ఉండేది కాదు, లైనింగ్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది కూడా కాదనమాట. లైనింగ్ ఇచ్చారు కాబట్టి, లోపల ఒక లైనింగ్ టైప్ లో ఇచ్చారు కాబట్టి మనకి ఇది లూజ్ గా మనం వేసుకోవచ్చు. ఇలా టైట్ గా లాగితే బ్యాగ్ వచ్చేసి ఇలా అవుతుంది. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. దీని కూడా ప్రైసింగ్ డీటెయిల్స్ మొత్తం నేను ఇస్తాను. ఇది వచ్చేసి కొరియన్ స్టైల్ టైప్ లో ఉందన్నమాట. కొరియన్ స్టైల్ బాగా నచ్చే వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ బ్యాగ్ బై చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి లెదర్ ఇచ్చారు ఇవి. ఇంకా చాలా బాగుంది బ్యాగ్, వేసుకుంటే వేసింది. కాకపోతే దీనికి మనం లాంగ్ ఇట్లా సైడ్ కి వేసుకోవడానికి స్ట్రాప్స్ ఏం రాలేదు, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ లాగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి కూడా ముందు చూపించిన బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటిలాగే ఉంది, కాకపోతే వెయిట్ వచ్చేసి చాలా బాగుంది, క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అనమాట. దీనికి ఇలా ఆరెంజ్ కలర్ లాంటివి ఇచ్చారు. ఇవి వచ్చేసి అన్నిటికి ఇట్లా మనం కావాలనుకుంటే వేరేవైనా మన దగ్గర కీ చైన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది, సింపుల్ గా ఇంకా స్టైలిష్ గా ఉన్నాయి అనమాట. అన్ని ఐస్థెటిక్ లుక్ లో ఉన్నాయి. ఇంకా కొరియన్ బ్యాగ్స్ లాగా అనిపించాయి నాకు ఐస్థెటిక్ గా. ఇంకా ఇవి వచ్చేసి మనం షాపింగ్ వెళ్ళడానికి, టెంపుల్స్ వెళ్ళడానికి ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు. బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంది. ఈ బ్యాగ్ క్లాత్ వచ్చేసి మామూలుగా నేను అన్ని చూసాను కదా, వాటిలో క్లాత్ అంతా లోపల క్లాత్ వచ్చేసి కొంచెం యావరేజ్ గా ఉంది. దీనికి మాత్రం లోపల క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది అనమాట. ఇంకా అన్ని బ్యాగ్స్ అయిపోయాయి. లాస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్ నేను తీసేసుకున్నాను అనుకోండి. ఈ బ్యాగ్ వచ్చేసి ఇది బోబో స్టైల్ బ్యాగ్ అనమాట. ఇది దీని బ్రాండ్ నేమ్ కూడా బోబో అనుకుంటాను. ఇది వచ్చేసి బ్యాగ్ బోబో గర్ల్, దీని బ్రాండ్ వచ్చేసి బోబో గర్ల్. ఇది వచ్చేసి చాలా క్యూట్ గా ఇంకా చాలా బాగుంది బ్యాగ్, మీకు చూస్తుంటే తెలుస్తుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్. ఇది వచ్చేసి ఐస్థెటిక్ గా ఉంది, ఇంకా ట్రెడిషనల్ వేర్ కి కూడా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఎక్కువ డీటెయిల్స్ అనేవి చిన్న చిన్న డీటెయిల్స్ అని బాగా ఇచ్చారు. ఇంకా క్వాలిటీ వచ్చి చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి 1500. దీనికి వచ్చేసి ఒక వైట్ స్ట్రాప్ కూడా ఇచ్చారు, మనం సైడ్ కి వేసుకోవడానికి సెపరేట్ గా. మనం కావాలనుకుంటే ఇది రిమూవ్ చేసేయచ్చు. హాయ్ గాయ్స్, నాకు ఒక పార్సల్స్ రిసీవ్ చేసుకోవడానికి 3 days అట్లా ఉంటే, ముందు నేను వీడియో చేసిన దానికి దీనికి అట్లా 3 days అట్లా గ్యాప్ వచ్చింది అనమాట. మళ్ళీ నేను రిసీవ్ చేసుకోవడానికి పార్సల్స్. ఈ స్వెటర్ వచ్చేసి ఫ్రమ్ అర్బానిక్. ఇది వచ్చేసి అర్బానిక్ నుంచి నేను ఇంకొకటి కూడా బ్లాక్ లాంటి టైప్ లోనే ఒకటి ఆర్డర్ చేశాను, చూపిస్తాను వీడియో లాస్ట్ లో. అది ఇంకొచ్చేసి ఒక్క హ్యాండ్ బ్యాగ్ మాత్రమే మిగిలింది, ఆ హ్యాండ్ బ్యాగ్ లో నేను చూపించేస్తాను. ఇది వచ్చేసి వింటర్స్ బాగుంటుంది. ఇంకా బ్లాక్ కలర్ బాగా సూట్ అవుతుందని తీసుకున్నాను. నాకు వచ్చేసి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాగుంటుంది అని నేను ఇది బై చేశాను.
ఇంకా వచ్చేసి నేను ట్యాగ్స్ ఏం రిమూవ్ చేయలేదు, ఎందుకంటే 2 ఉన్నాయి కదా ఆప్షన్స్ లో, ఏదైతే బెటర్ అనే ఉద్దేశంతో. ఇంకా వచ్చేసి దీని ప్రైస్ కూడా నేను చెప్తాను. కొంచెం లూజ్ గా ఉంది, కానీ స్వెటర్స్ అనేవి టైట్ గా వేసుకోలేం కదా, కొంచెం లూజ్ గా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు వచ్చిన బ్యాగ్స్ లాగానే నేను ఇలా టోట్ బ్యాగ్ టైప్ లో వైట్ కలర్స్ లో ఉండాలి అనుకున్నాను. ఇది బ్లూ వచ్చింది అనమాట, ఓన్లీ వైటే కాకుండా బ్లూ కూడా బాగుంటుంది అని ఇది బై చేశాను. ఇది వచ్చేసి నేను ముందు అన్ని చూపించిన దానికంటే ఎక్కువ ప్రైస్. ఇది వేసుకుంటే తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్యాగ్. ఇంకా మనకి వేసుకోవడానికి పెట్టుకోవడానికి ఇంకా కంఫర్టబుల్ గా ఉంది. దీనికి వచ్చేసి జిప్ రాలేదు, ఓన్లీ ఒక ఓపెన్ చేయడానికి ఇలా ఒక బటన్ లాగా ఇచ్చారు. లోపల వచ్చేసి లైనింగ్ వచ్చింది. ఇంకా ఇది కాటన్ టైప్ లైనింగ్ లాగా, కానీ బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది. వైట్ ప్లస్ బ్లూ కాంబినేషన్ బాగుంది. వైట్ ప్లస్ బ్లాక్ కూడా బాగుంటుంది, కానీ బ్లాక్ దీంట్లో వచ్చేసి ఎల్లో, రెడ్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, కానీ బ్లాక్ అయితే లేదు. బ్లాక్ ఉంటే నేను బై చేసేదాన్ని. ఇది బ్లూ ఉంది. ఇంకా దీనికి వచ్చేసి ఏం స్టాప్స్ ఏం రాలేదు, ఇది ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ లాగా మనం యూజ్ చేసుకోవాల్సిందే. దీనికి మళ్ళీ 1 సైడ్ లాంగ్ గా వేసుకోవడానికి ఏం రాలేదు. బ్యాగ్ చాలా బాగుంది, ఇంకా వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంది. ఇది వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉంటే నాకు నచ్చదు అనమాట, కొంచెం షార్ట్ గా. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ సైజ్ నాకు వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇంకొంచెం పొడుగ్గా ఉన్నా, ఇంకొంచెం పొట్టిగా ఉన్నా సరే కొంచెం అన్కంఫర్టబుల్ గా వేసుకోవడానికి నాకు సరిగా ఉండదు అనమాట. సేమ్ 2 ఒకేలా ఉంటాయి, కాకపోతే ఇది కొంచెం షార్ట్ వచ్చింది. ఇంకా దీనికి వచ్చేసి దీనిలోనే వైట్ ప్రింట్ వచ్చింది, కానీ దీని మీద వైట్, ఎల్లో, డైసీ టైప్ లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా బాగుంది, కొంచెం షార్ట్ గా ఉంది. ఇంకా నాకు దీనికంటే ఇదే కొంచెం బాగా నచ్చింది. ఇది కూడా ట్రై చేసి చూస్తాను ఏది బాగుందో. ఇది వచ్చేసి ఇంకొకటి ఇందాక చూసాను కదా బ్లాక్, అలాంటిది, కాకపోతే ఇది కొంచెం డైసీస్ వచ్చాయి, ఎల్లో మిక్స్ అయింది. అది వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఏది బాగుంది, ఇందాక వేసుకుంది బాగుందా, ఇది బాగుందా అనేది. ఇది వచ్చేసి కొంచెం షార్ట్ గానే ఉంది, కొంచెం లూజ్ గానే ఉంది. అది వచ్చేసి నాకు కొంచెం ఇది కూడా కంఫర్టబుల్ గానే ఉంది. క్లాత్ వచ్చేసి 2 సాఫ్ట్ గానే ఉన్నాయి అనమాట. ఇక్కడేమో ఫుల్ ఇచ్చారు, ఇదేమో హాఫ్ వచ్చింది. ఎందుకు స్పేస్ ఉంది కదా వాళ్ళు వేయడానికి, కానీ హాఫ్ ఇచ్చారు. ఓకే, దట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా నా వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.